వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సారన్న మృతి తర్వాత ఇక్కడ చాలా మంది తరాలపల్లి గ్రామస్తులు కూడా ఒక విషన్న వదనంతో మునిగిపోయారు. ఎందుకంటే చిన్నప్పుడే ఒక విప్లవోద్యమంలోకి వెళ్ళిన తర్వాత తను అంచెలంచెలుగా ఒక దండకారణ్యము అలాగే ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి పరిస్థితి. వీటన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో దంతెవాడ బీజాపూర్ ప్రాంతాల్లో కూడా తను ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎన్కౌంటర్లో తను చనిపోయిన తర్వాత ఈ తరాలపల్లి గ్రామస్తులే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల అతని సన్నిహితులు అలాగే మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు చాలా మంది కూడా ఇక్కడికి తమ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతానికైతే ఇక్కడ నారాయణ గారు ఉన్నారు. ప్రస్తుతానికి సార్ ఇప్పటి వరకు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఇక్కడ సారన్న మృతి తర్వాత తను ఎప్పుడో స్కూల్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శవమై తిరిగి వచ్చాడు. ప్రజల కోసం ఇన్నాళ్ళు పనిచేశానన్నటువంటి ఆలోచనలు మా ఊరికి ఒక ధైర్యం అన్నటువంటి ఎక్కడున్న తరలపల్లి గ్రామస్తులు కూడా ఒక ధైర్యంగా నిలబడినటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో తను చివరికి శవమై తిరిగి వచ్చారు. ఎన్కౌంటర్లో మృతి చెంది దీన స్థితిలో ఊరంతా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ సందర్భం? ఈ గ్రామస్తులకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు? తరాలపల్లి ప్రజలు, తరాలపల్లి పల్లెకు ఇది 7వ మరణం కావచ్చు. అంటే ప్రజల కోసం 7వ వీరుడు ప్రాణత్యాగం చేసిండు. విషయం ఏంటంటే ఎన్కౌంటర్లు ఈ ఓరుగల్ ప్రజలు కానీ వరంగల్ ప్రజలు కానీ ఎన్నో రకాలుగా చూసి ఉన్నారు. కానీ ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే సారయ్య ఎన్కౌంటర్ ఉందో అది ఎన్కౌంటర్గా పౌరకుల సంఘం కానీ ప్రజల వరకు కూడా భావించడం లేదు. ఒక ఏడాది కాలంగా చుట్టుముట్టి కాల్చివేత లేదంటే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపడం అనేది చాలా కాలంగా సాగుతుంది. ఇప్పటికీ 14 నెలల కాలంలో 450 మంది చంపేశారు. ఇది దేశంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ మాట్లాడాలి, మనకు టీడీపీ మాట్లాడాలి, అన్ని పార్టీలు మాట్లాడాలి. కానీ అన్నీ కూడా ఒక తానుగుడ్డలాగా ఏదైతే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు చేస్తున్న హత్యాకాండం మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడలేదు. కొద్ది కాలం మాసలా నుంచి పొడరంగా మాట్లాడుతున్నాడు, సిపిఐ నుంచి పునర్ని సాంబశివరావు మాట్లాడుతున్నాడు, తర్వాత బీఆర్ఎస్ నుంచి క్రాంతి కిరణ్ మాట్లాడు, కొద్ది మంది మాట్లాడుతున్నారు. కానీ ఒక సంస్థ మధ్య భారతంలో ఉన్న మొత్తం ఆదివాసుల ప్రజల సమస్య అది. అయితే ఇప్పుడు తరాలపల్లి నుంచి వెళ్ళిన ఈ సారయ్య 7వ వీరుడుగా ఇక్కడ ఉన్నారంటే ప్రజలు ఎట్లా అనుకుంటారంటే ప్రజల కోసం, ప్రజల్ని ఒక ఉద్యమాలు నిర్మించడం కోసం మా ఊరి నుంచి ఒక వ్యక్తి పోయి త్యాగం చేసి ఆ డెడ్ బాడీ మా ఊరికి వచ్చిందని చాలా దుఃఖ సాగరంలో ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం అటువంటి వ్యక్తిని, ముఖ్యంగా ఇతను నిజంగా ఇతని వయసు ఎంత లేదని 60 వరకు ఉంటుంది, అతను కదలేని స్థితిలో ఉండొచ్చు. ఆయన గడ్డం చూస్తేనే తెలుస్తుంది అనారోగ్యంతో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఒక 3-4 పెద్ద ఎన్కౌంటర్లు చూస్తే అన్నీ కూడా వాళ్ళు కనీసం ఆయుధం పట్టలేని, అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నాయి. చలపతి ఎన్కౌంటర్ చూడండి, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు 2 చేతుల కింద కర్రలు వేసుకుని మాత్రం నడగలుగుతాడు. ఆయన నడవలేని స్థితిలోనే అతన్ని మొత్తం కూడా ఒక 5,000 మంది 6,000 మంది చుట్టుముట్టి కాల్చి చంపేసింది. అదేవిధంగా అంతకుముందు మోహన్ రావు అనే అతను కూడా, అతనికి ఒక సహాయకురాలను ఇచ్చారు, అతను కూడా నడవలేడు, అతను కూడా ఇట్టే కాల్చి చంపారు, అతనితో పాటు ఏడుకుని చంపారు. అంతకుముందు నీతి అనే 30 ఏళ్ళ ఉద్యమంలో ఆదివాసిగా ఎదిగిన ఆమె కూడా రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఉంది. ఆమె కూడా ఆయుధాన్ని పట్టుకొని స్థితి అనారోగ్యంతో ఆమెను కూడా చంపేసి ఒక 35 మంది చంపారు. అట్లా ఇప్పుడు ఇది కూడా అతను అనారోగ్యంతో ఉంటున్నాడు, అతను పట్టుకొని చుట్టుముట్టి కాల్చి చంపారు. ప్రభుత్వాన్ని పౌరకుల సంఘం డిమాండ్ చేస్తున్నామంటే నిజంగా అనారోగ్యంతో లేకపోతే మీకు దొరికినట్టయితే వాళ్ళను న్యాయ వ్యవస్థ మీద అందరికన్నా ఎక్కువ మీకే నమ్మకం ఉంటుంది కదా, ఎందుకు న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం లేదు? ఎందుకు మీరు వాళ్ళని తీసుకెళ్ళి కాల్చి చంపుతున్నారు? ఎన్కౌంటర్గా చంపే అధికారం మీకు లేదని చెప్పి అర్ధ శతాబ్దంగా మేము మాట్లాడుతున్నాం. ఒక్కసారి అట్లా చంపడం అయితే ప్రజలు కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోద్ది, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోద్ది. ఒక్కసారి విశ్వాసం పోతే అది తీసుకురావడం చాలా కష్టం. ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారం ఉన్నదని, బలం ఉన్నదని ప్రజల్ని అణచివేత దూరంలో భాగంగా ఇప్పుడు కనిపిస్తే కాల్చివేతలాగా ఎన్కౌంటర్ హత్యాకాండం నటిస్తుంది. దీన్ని తరాల ప్రజలే కాదు, ముఖ్యంగా ఈ వరంగల్ ప్రజలు కూడా ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ ప్రజానం ఒక 80 దశకంలో ఒక విప్లవాన్ని తన భుజాల మీద ఎత్తుకొని నడిపించింది. వరంగల్ జిల్లా 1990 రైతుకుల మహాసభల్లో తను అడుగు సాగింది. ప్రతి ఒక్క ఊరు కదిలింది, పల్లె కదిలింది. వరంగల్ పట్టణం అంతా అడుగు నల్లబెట్టి ఆ సభను విజయవంతం చేసిన స్థితి ఉంది. అటువంటి స్థితిలో తరాలపల్లి నుంచి ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువజనులు ఈ ఉద్యమంలోకి వచ్చిండ్రు. ఈ ఉద్యమం అనేది ఒక రాజకీయ ఉద్యమం, అది ఒక వామపక్ష ఉద్యమం లేదా అది ఒక తీవ్రవాదం అసలే కాదు. కానీ ప్రభుత్వాలు ఏంటంటే దాన్ని డిమోరలైజ్ చేయడం కోసం
దాని మీద అంచివేతం ప్రయోగించడం కోసం దాన్ని అర్బన్ నక్సలు లేకపోతే వామపక్ష ఉగ్రవాదం ఇది మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మాట్లాడడం కూడా తరాలపల్లి నుంచే కాదు, అట్లా ఎంతోమంది ఇప్పుడు చెల్పాకలో కూడా జరిగిన ఎన్కౌంటర్ విషయం పెట్టి చంపేశారు. ఎందుకు ప్రభుత్వాలకు ఇంత విషయం పెట్టి చంపాల్సిన వస్తుంది? ప్రభుత్వాలకు నిజాయితీ లేదా? ఒక చట్టబద్ధంగా వివరించే స్థితి లేకపోతే ఎందుకు పాలకులకు ఉంటున్నారు? మేము ప్రజాస్వామ్యం రక్షిస్తాం, భారతదేశం ప్రపంచంలో అత్యున్నతమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంటుంది, కానీ ఆచరణలో లేదు కదా. ప్రజలందరూ ఒక మార్పును కోరుకుంటున్నారు. అన్నింటిలో లంచం, విద్య లేదు, వైద్యం లేదు, ఏ వ్యవస్థ కూడా చివరికి న్యాయ వ్యవస్థ కూడా నిర్ణయ వ్యవస్థలో ప్రజలు ఏం చేయాలి? అది కదా సారయ్య చెప్తున్న సందేశం. ఇక్కడ అన్ని వ్యవస్థలు కూలిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు చదువు అధ్యాయం లేదు. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వాలు ఇప్పుడు భూములు అమ్ముకుంటున్నాయి. భూములు అమ్ముకునే పాలన చేసే స్థితి అసలు ఏ ప్రభుత్వానికి ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ వెస్ట్లో 400 ఎకరాల భూమిని వేలం పెట్టి అమ్ముకుంటుంది. అసలు విశ్వవిద్యాలయాలకు చెందిన భూమిని ఎట్లా అమ్ముకుంటారు? ఇది కదా స్థితి. ఇప్పటికైనా సరే ఏవైతే ఒక ఉద్యమ స్థితి మనకు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ప్రవేశించిందో అది చర్చల కాలం కూడా వచ్చింది 2004లో. ఆ చర్చల్లో ఇది మావోయిస్ట్ పార్టీ లేకపోతే అప్పుడున్న పీపుల్స్ ఆఫ్ పార్టీ అయినా ఇది ఒక హింసా రూపంతో ఉన్నది కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ అని చెప్పి అప్పుడు చర్చలు జరిపింది. ఆ చర్చల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఉన్న నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా సరే అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి చర్చలు జరిపి ఒక దేశంలో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పకపోతే మొత్తం అందరినీ ఇట్లా చంపుకుంటా పోతే అసలు ఏంది? ఆదివాసులను వేటాడడం అనేది ప్రభుత్వాలకు ఎవరు నేర్పించిన నీతి? అసలు మూలవాసులైన ఆదివాసులకే ఈ దేశం అడవులు చెందుతాయి. దాన్ని కాకుండా నేను మూలవాసులను నిర్వీర్యం చేసి అక్కడి నుంచి నిర్మూలించి కార్పొరేట్ల ఖనిజ సంపద అప్పగించాలనే కుట్రను చేస్తున్న దాన్ని జర్నలిస్టులే కాదు సమస్త ప్రజానించం ప్రశ్నించాలి, అడగాలి. ఆ ఖనిజ సంపద మీద సమస్త ప్రజలకు హక్కు ఉంటుంది, కేవలం కార్పొరేట్లకు ఒక్కరికి ఉండదు. ఆ ఖనిజ సంపద మనందరికీ తేవాలి. మన బీదప్ స్థితి పోవాలంటే ఆ ఖనిజ సంపద మనకు రావాలి. ఆ వైపుగా దానికోసమే ఆదివాసులు పోరాటం చేస్తున్నారు. ఆ ఆదివాసీ పోరాటాలను మనం నిలబెట్టాలనే ఈ సారాలంటే వాళ్ళు పోయి వాళ్ళు అమరత్వం పొందారు. వాళ్ళ అమరత్వం అనేది చాలా ఏళ్ళు నిలబడుతుంది, అదొక స్ఫూర్తినిస్తుంది. ఆ వైపుగా ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. ఓకే, ఇక్కడ దాదాపు ఇక్కడ సారన్న మృతి చాలా తీరని లోటు అని చెప్పి అంటున్నారు. ఈ తరాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళే 7 మరణించడం అని కూడా తీవ్రంగా ఉంటున్నారు. మొన్న చెల్పాక ఎన్కౌంటర్ కూడా దాదాపు విషం పెట్టి చంపడం ఎక్కడి నీతి అన్నటువంటి ఒక ప్రశ్న, అసలు హంతకులు ఎవరు అన్నటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వాళ్ళందరూ కూడా దాదాపు వయసు మీరినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉండడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. చేతగానటువంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్న ఒక ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ సారన్న ఎన్కౌంటర్ కూడా అలాగే జరిగిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మూలవాసులైనటువంటి ఆదివాసీలను దండకారణ్యం నుంచి తప్పించడం కోసమే ఆపరేషన్ ఖగర్ లాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఒక నిర్వేదమైనటువంటి వ్యవస్థను ఒక ప్రజలపై అలాగే రుద్ది నక్సలిజం సంబంధించినటువంటి వాటిపై ఒక వ్యతిరేకత తీసుకొచ్చే కుట్రలో భాగంగానే దీన్ని అభివర్ణిస్తున్నారు. సారన్న లాంటి వాళ్ళు మృతి చెందినప్పటికీ కూడా ఇక్కడ చైతన్యవంతం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి చర్యల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనంగా వివరించేది లేదు. ఇట్లాంటి సారన్న లాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొస్తారన్నటువంటి ఒక ఆవేదన ఆక్రోశాన్ని కూడా ఇక్కడ వరలపల్లి గ్రామస్తులు అలాగే పౌర హక్కుల నేతలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్కౌంటర్లో సారన్న మృతి చెందిన తరువాత చాలా మంది తరలపల్లి గ్రామస్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికీ అనేక బంధుమిత్రుల కమిటీ వాళ్ళతో పాటు అలాగే ప్రజా సంఘాల నాయకులు అలాగే విరసం నేతలు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ సారన్న యొక్క చివరి అంతిమ యాత్రలో పాల్గొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో ప్రతి సమస్యలు పోరాడితే పోయేది అంతా సిద్ధమవుతున్నటువంటి తరుణము అది ఇంతింత ఇవటింత అన్నట్టుగా ఎంతో దూరంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ సాకారం అవుతుందని కనిపిస్తుంది. మళ్ళీ ఆదిలోని హంసపాద లేకపోతే ఒక్కొక్కటి మధ్యలోనే ఎన్నో అమంత్రాలు అయినా మొక్కవోని ధైర్యంతో ఇట్లాంటి సారణ లాంటి వాళ్ళు కొట్టుకొస్తూనే ఉన్నారన్నటువంటి ఆలోచనలు సూచనలు ఒక నమ్మకము ధైర్యం కూడా ఎంతోమంది చెప్తున్నటువంటి పరిస్థితి. సారన్న 35 ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఆ పోరాటానికి ఒక ఈరోజు ముగిపోవాలి ఎన్కౌంటర్ ద్వారా. దీన్ని ఎట్లా చూస్తున్నారు? రేపు రాబోయే రోజులలో నక్సలిజాన్ని కూడా రూపుమాపాలన్నటువంటి కేంద్రం చెప్తున్నటువంటి ఆలోచనలు అలాగే ఆపరేషన్ ఖగర్ లాంటి కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో రేపు ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ లేకపోతే రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి మీకు అనిపిస్తున్నటువంటి విధానం?
అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు తగలబెట్టేసి మనుషులను చంపేసి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి జైళ్ళలో పెట్టడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఆపరేషన్లు పెరిగిన ఆపరేషన్ సమాధానం, ఆపరేషన్ ప్రహారం, ఈ ఆపరేషన్ గ్రీన్ హండ్, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కగారు, ఇంకా మధ్యలో ఇంకా చాలా ఆపరేషన్లు నడిచినాయి. దాంతో ఈ ఉద్యమాన్ని అణిచివేస్తాము, మావోయిస్ట్ రహిత భారతదేశంగా ఇప్పుడైతే రహిత భారతదేశంగా మేము మార్చేస్తాము, ఫస్ట్ మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్గా మారుస్తున్నామని చెప్పి అమిత్ షా మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు పైకి మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇది నక్సలిజము అని అంటే వాళ్ళు ఏదో తీవ్రవాదము ఇట్లా అంటానికి వీలైనటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సరైన తిండి, నీరు, కూడు అనేది మనుషులకు లేనంత కాలము, అణచివేత ఉన్నంత కాలం ఈ పోరాటాలు ఖచ్చితంగా కొనసాగుతాయి. కాబట్టి వీళ్ళు ఎంత అణచివేతనైతే ఇది చేస్తారో వాళ్ళు అంత ఇదిగా పోరాటాలు చేస్తారు. దానికి తార్కారణకం 2008లో కుంటలో తీసుకొచ్చి 17 మందిని చంపేసి కుంటలో ఇసుకలో పడేశారు ఎండాకాలం డెడ్ బాడీస్ని. అవి చూడటానికి మేము వెళ్తుంటే బంధుమిత్రుల సంఘం వాళ్ళకు కూడా గోతులు తీసాము, దాంట్లో పడేస్తాం ఆ 17 మందితోనని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మహేంద్ర కర్ణతో పాటు పనిచేస్తున్నటువంటి అతను మాట్లాడటం జరిగింది. ఆ రోజు వరవరరావు గారు మీరు శాంతి సంఘం అని చెప్తున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నంత హింసలాగా ఉన్నది కదా, ఇది ఎట్లా కరెక్ట్ అని చెప్పి మాట్లాడారు. అయితే మేము అక్కడికి వెళ్ళడానికి వాస్తవంగా కూడా ఇంత మాట్లాడుతున్నా కూడా ఏం జరుగుతుంది ఏందనేది మాకు కొంచెం మనసులో సందేహం ఉన్నా కూడా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు ఆ డెడ్ బాడీస్ని పట్టుకొని చూస్తున్నారు. అంటే ఒక అతనికి ఏళ్ళు అనేవి ఉండవు, ఆ ఏళ్ళు తెగిపోయింది కాబట్టి అతను ఉన్నాడా లేదా అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు రోజు అక్కడ ఉన్నటువంటి అణిచివేత వాళ్ళ మీద కొనసాగుతుంది, అయినా కూడా వచ్చి చూస్తున్నారు. ఎందుకు వచ్చి చూస్తున్నారు? ఏ విధంగా నువ్వు అణిచివేయగలుగుతున్నావు అని చెప్పి అనుకుంటున్నావు? అప్పటికి మీరు క్యాంపులు పెడుతున్నారు, మొత్తాన్ని తీసుకెళ్లి సామూహికంగా క్యాంపుల్లో ఉంచుతున్నారు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, చంపుతున్నారు, నదుల్లో పడేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు గడవట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా మంచిగా హాయిగా బతకాలి అనేది వాళ్ళకి ఒక కోరిక ఉంది. దీన్ని ఎదుర్కొంటేనే మనము మంచిగా సంతోషంగా బతకగలుగుతాము, ఈ అణచివేతను ఎదుర్కోవాలి అనే ఉద్దేశం వాళ్ళల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఏమంటాము ఫినిక్స్ పక్షి లేచిందని చెప్పి అంటాం చూడండి, కాలిన బూడిదలో నుంచి, ఆ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఈ పోరాటాలు అణచివేతకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు మణిపూర్లో కూడా ఏ విధమైనటువంటి హింస జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా అందరినీ చంపేస్తున్నారు. ఒక జాతి హననాన్ని, ఒక జాతిని వెనకేసుకొచ్చి ఇంకొక జాతిని చిన్న పిల్లలను కూర్చోబెట్టి కొట్టి కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టేసి వెనక నుంచి కాల్ చేసి ఎంత క్రూరత్వం అండి! ఈ విధమైనటువంటి పరిపాలన సుప్రీంకోర్టు ఆధారాలు కావాలి అందని ఒకళ్ళు పెట్టారు, యూట్యూబ్లో చూసాం. ఇంకా అట్లాంటి ఎన్ని ఉన్నాయో, ఎంత హింస జరుగుతుంది అని చెప్పి అనుకోవాలి. కాబట్టి మనం రష్యాని ఉక్రెయిన్ మీద యుద్ధము రెండు దేశాలు యుద్ధం మానేయాలని చెప్తున్నారు మన ప్రభుత్వాధినేతలు. లేదంటే ఇజ్రాయిల్ పాలిస్తీనా గాజా మీద యుద్ధం మానేయాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ తన సొంత ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు ఇజ్రాయిల్ని చూసేనా సరే గుర్తు తెచ్చుకోవాలని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము హమాస్ వాళ్ళని తక్కువగా అంచనా వేసామని చెప్పి ఈరోజు ఇజ్రాయిల్ ఒక దేశం మాట్లాడుతుంది. సరే, ఆ దేశం ఎట్లొచ్చింది ఏందనేది మనందరికీ కూడా తెలుసు. అది ఆ దేశమే కాదు, అట్లాంటి వాళ్ళు ఈరోజు ఆ దేశం మీద గాజా మొత్తం మీద కూడా బాంబు దాడులు చేసి ప్రజలందరినీ వెళ్ళగొడితే మళ్ళీ వెళ్ళగొడుతున్నా కూడా వాళ్ళు తిరిగి పోరాడుతున్నారు అని అంటే వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలి అని అంటే పోరాడితేనే అవి సాధించగలుగుతాము అనేది ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది. కాబట్టి మనం ఎంత అణచివేత అయితే చేస్తున్నారో దానికి అంతగా తిరుగుబాటు అనేది ఉంటుంది అనేది మేము చెప్తున్నాం. నువ్వు స్కూల్ కట్టించు, ఒక బోరింగ్ వేయించు, మంచినీళ్ళ చెరువు కట్టించు, లేకపోతే వాళ్ళకి పంటలు పండించుకోవడానికి విత్తనాలు ఇవ్వు, లేదా వైద్య సౌకర్యానికి హాస్పిటల్ కట్టించి ఇది చేస్తున్నారా? చేయటం లేదు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి నేలలో ఖనిజాన్ని తీసుకోవడం కోసం, వాళ్ళ మొత్తాన్ని తరివేయడం కోసం మావోయిస్టుల పేరుతోని ఈరోజు ఆదివాసీలను మొత్తాన్ని కూడా చంపి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి చూస్తున్నారు. కానీ అది జరగని పని. మనమందరం కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడాలి అనే దాంతో ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీ అని చెప్పి ఈ ఒక కమిటీ నడుస్తుంది అన్ని రాష్ట్రాల్లో కూడా. దానికి పౌర హక్కుల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు కూడా దాన్ని ఇది చేసుకొని మద్దతు ఇస్తున్నాము. ఇంకా వాళ్ళకి మద్దతుగా చాలా చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. దానిలో భాగంగానే ఈ బాగలేనటువంటి
ఉన్నటువంటి మావోయిస్టులని పట్టుకొని చంపేసి ఎన్కౌంటర్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లని బంధుమిత్రుల సంఘంగా మేము ఖండిస్తున్నాము. ఈ ఎన్కౌంటర్లు అమరులైన వాళ్ళకి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ అన్ని బూటకపు ఎన్కౌంటర్లు చెప్పేటప్పుడు ఆదివాసీల మూల ఘనమైనటువంటి అడవుల నుంచి వాళ్ళని వేరు చేయడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటివి ఆదివాసుల ఖనిజ సంపదను అలాగే దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నలో భాగంగానే ఇక్కడ ఆపరేషన్ కగర్ లాంటివి కొన్ని పెట్టి ఇక్కడ ఆదివాసీల ఒక హక్కులను హరిస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇక్కడ ఈ బూటకపు ఎన్కౌంటర్లుగా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. 3 దశాబ్దాలకు పైగా ఉద్యమాల్లో ఉన్నటువంటి సారన్న తను ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యం. 10వ తరగతి నుండే ఉద్యమంలోకి వెళ్ళినటువంటి ఆయన క్రియాశీలక కార్యదక్షత కూడా వేణుల్లో కొనియాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అన్నటువంటి ఆలోచనలు ఇక్కడ తరాలపల్లి గ్రామంలో వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ట్రైబల్ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ట్రైబల్ డెమోక్రటిక్ ఫ్రంట్ కోరిక ఉదయ్ సింగ్ నాయక్ గారు మనకు ఉన్నారు. ఒకసారి సారన్న వృత్తి పట్ల వారు ఇట్లాంటి ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారో చూద్దాం. సార్ ఇప్పటి వరకు చూసినట్టయితే ఇట్లాంటి ఉద్యమ నాయకులను కోల్పోవడం వల్ల చాలా ప్రజాస్వామ్యానికి ఒక కొట్టలు పెట్టాలని అందరూ అభివరిస్తున్నారు. నేపథ్యంలో ఎట్లా చూస్తున్నారు? ఈ దేశంలో పీడిత ప్రజల పక్షాన ఉంటూ పీడిత ప్రజలను ముక్తం చేయడానికి దేశంలో ఆదివాసులు మైనార్టీలు మహిళల్ని కాపాడడానికి చేస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటం అది. బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక పెద్ద పోరాటం మధ్య భారతంలో జరుగుతుంది. ఆ ఆదివాసీ పాదాల కింద ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను ఈ దేశంలో ఈ బహుళజాతి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు దోసుకోవడానికి కుట్ర చేస్తుంటే వాటిని నివారించడానికి ప్రజల పక్షాన అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పక్షాన మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, మహా మనుషులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ విధంగా పట్టుకొని హత్యలు చేస్తున్నారు. ఇవాళ ఆదివాసీ పాదాల కింద ఉన్నటువంటి అపారమైన సంపదను దోచుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర ఈ ప్రపంచవ్యాప్తంగా ధనికులంతా ఒకటవుతున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా పేదల కడుపును కొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అంతా బహుళజాతి కంపెనీలకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుత్తా పెట్టుబడిదారి సోకాల్డ్ పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న సంపదను అంతా దోచి పెట్టుబడిదారీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రను నివారించడానికి ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాలు, ఆ ప్రజల పక్షం ఆదివాసుల పక్షం నిలబడినటువంటి తరాలపల్లికి చెందిన ఒక మహా మనిషి, ఒక పేద బిడ్డ ఇవాళ లక్షలాది మంది ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నందుకు అతన్ని ఇవాళ అత్యంత పాశవికంగా హత్య చేసి బహుశా అన్నంలో విషం కలిపారా లేక నిరాయుధులుగా ఉంటే పట్టుకొని కాలు చంపారా, నీళ్లలో విషం కలుపుతున్నారు, అన్నంలో విషం కలుపుతున్నారు. ఎక్కడ కనీసము పేద ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఇంత గొప్ప వ్యక్తులను చంపడం వల్ల ఏం సాధిస్తారు? చిట్ట చివరి మనిషిని ఏం చేస్తావు? అందరూ కూడా ఇవాళ పేద ప్రజల పక్షాన నిలబడతారు. ఇది ఒక ఉద్యమాల గడ్డ. తరాలపల్లి అంటేనే చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేల అంతా కూడా పేద ప్రజల కొరకు పనిచేసినటువంటి నేల కాబట్టి మనుషులను చంపడం ద్వారా లేదా వాళ్ళ అస్తిత్వాన్ని చంపడం వల్ల నువ్వు ఏమీ సాధించలేవు. ఈ ప్రజలు ఎప్పటికైనా జయిస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎప్పుడైనా జయిస్తారు. వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని ఆపాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి నక్సలైట్ పార్టీలతో చర్చలు జరపాలి. ఒక శాంతియుత మార్గంలో చర్చల పేరు మీద ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజలను చంపడం అనేది ఇది అత్యంత పాశవికం. దీన్ని కూడా ఇవాళ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జులు ఎవరైతే ఉన్నారో దీన్ని సుమోటోగా తీసుకొని ఈ ఎన్కౌంటర్ల పైన, ఈ హత్యల పైన, ఈ భూటకపు ఎన్కౌంటర్లు, ఈ పచ్చి హత్యల పైన నిగ్గు తెలుసాలే. ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళ పక్షాన ఉండేటటువంటి వ్యక్తులను అందరినీ ఫోన్లో నిలబెట్టే రోజులు దగ్గరలో ఉంటాయని తెలియజేస్తూ నా పేరు కోరిక ఉదయ్ సింగ్ నాయక్. నేను వ్యవస్థాపక కన్వీనర్ని ట్రైబల్ డెమోక్రాటిక్ ఫ్రంట్. ఓకే, అయితే ఇప్పటికీ ట్రైబల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కోరిక ఉదయ్ సింగ్ గారు చెప్తున్నటువంటి విషయాలు కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీలు మూలవాసులుగా ఉన్నటువంటి పరిస్థితి, అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదకు రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళను ఒక ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని అక్కడనే తుదముట్టించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ వారికి అడవి సంపదకు ఒక పరిరక్షణగా ఉన్నటువంటి వాళ్ళని ఇట్లాంటి తుదముట్టించేటువంటి చర్యలు మానుకోవాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆపరేషన్ కగార్ లాంటి వాటి ఇప్పటికి 450 మందికి పైగా చనిపోయారు. వీటన్నిటి
నేపథ్యంలో ఇవన్నిటి ఇప్పటికైనా పూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని చెప్పి అంటున్నారు. నక్సల్తో చర్చలు జరపాలంటున్నారు. నిరాయుధులైనటువంటి వారిని పూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసి అనేక చిత్రహింసలకు గురి చేసి ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఒక విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు లాంటివి కూడా కేసులు సుమోటగా తీసుకొని పూటకపు ఎన్కౌంటర్లపై తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆదివాసీలను అటవీ సంపద నుండి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. బహుళ జాతి సంస్థలకు పెట్టుబడిదారులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ ఖండించాలంటే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి సారన్న వృత్తి చాలా తీవ్రమైనటువంటి చోటు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక చరిత్ర కలిగినటువంటి తరలపల్లి గ్రామంలో ఒక విషాదం అనుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు సమంజసం కాదన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ ఉదయ్ సింగ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. తరలపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఈ కాల్పులో పలువురు మృతి చెందారు. దీనికి సంబంధించి కూడా వరంగల్ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందినటువంటి సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి 55 సంవత్సరాలు అంటాడు. తను ఇక్కడ అసూలు బాసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తరలపల్లి గ్రామంలో మనం ఉన్నాము. అతను మృతదేహం ఇక్కడికి చేరుకుంది. గ్రామస్తులు కూడా చాలా తీవ్రమైనటువంటి విషాదంలో మునిగి తేలుతున్నారు. 3.5 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర తనకు ఉండడంతో ఇక్కడ తరలపల్లి గ్రామస్తులు కూడా తను మృతి చెందాడన్నటువంటి వార్త విని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంకేశ్వరపు సారయ్యకు సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి అయితే మనం తెలుసుకుందాము. అంకేశ్వరపు సారయ్య ఎల్లమ్మ వెంకటేశ్వర్ల దంపతులకు ఇక్కడ మొదటి సంతానంగా ఉన్నారు. తనకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు. అయితే సారయ్యకు సంబంధించి అతను 10వ తరగతి కూడా 1982-83లో 10వ తరగతి చదువుకున్నాడు. 10వ తరగతి తర్వాత తను నక్సలి ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అప్పట్లోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSUకి సంబంధించి వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటుండేవాడు. దానికి సంబంధించి కూడా గతంలో అతన్ని 1985లో నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి అతన్ని అరెస్టు చేసి 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచారు. ఆ తర్వాత 1986లో మళ్ళీ విడుదలయ్యారు. విడుదలైన తర్వాత అనేక ఉద్యమాల్లో కూడా తను పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత ఉద్యమాల జోలికి వెళ్లకుండా తను పనిచేస్తూనే బావులు తవ్వే కార్మికుడిగా అలాగే దినసరి కూలీగా కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత 1986 తర్వాత తను కొద్ది రోజులు పనిచేసిన తర్వాత 1991లో తను ఇక్కడ గ్రామం విడిచి ఎప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు సారయ్యకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఎవరికీ తెలియదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే తను అంచెలంచెలుగా ఎదుగుతూ దండకారణ్య కేంద్ర కమిటీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా కూడా ఇక్కడ సారయ్య పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో సారయ్య చనిపోవడాన్ని కూడా గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తరాలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ తరాలపల్లి గ్రామానికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది. ఇక్కడే దాదాపు 7 మావోయిస్టులు ఇక్కడ ఇదే గ్రామం నుంచి ఇక్కడ ఎన్కౌంటర్లో మృతి చెందారంటే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులుగానే మనం చెప్పుకోవచ్చు. భారత విప్లవ ఉద్యమంలో అసువులు బాసిన తరాలపల్లి విప్లవ అమరవీరులకు జోహర్లు అంటూ ఇక్కడ గ్రామం ఎంట్రన్స్లోనే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ఈ గ్రామంలో కలిసింది. కొండ గోగులు ఎరుపు, కొండలే ఎరుపు, కొండల్లో అన్నల అమరత్వం ఎరుపు. ఇవన్నీ కూడా ఆ భావానికి సంబంధించి ఉద్యమానికి ఊపిరిలుదినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటివి కూడా కొన్ని ఇక్కడ చెప్పారు. దాదాపు మనం చూస్తున్నటువంటి ఆ తరాలపల్లి ముద్దు బిడ్డ ఆ కామ్రేడ్ అంకేశ్వరపు సారయ్య విప్లవ జోహర్లు అని చెప్పి తనకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ 7 ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళే అసూలు బాసారు. బండి యాసాలు అలియాస్ శ్రీను, ఏల్పుల ఉప్పలయ్య అలియాస్ జగదీష్, గాజుల శ్రీను అలియాస్ ఠాగూర్, ముప్పిడి నాగేశ్వరరావు అలియాస్ విశ్వనాథ్, చిర్ర సదానందం అలియాస్ కౌముది, పేరాల సంపత్ కుమార్ అలియాస్ చిన్నన్న, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలయ్య. వీళ్ళందరూ కూడా ఇదే గ్రామానికి సంబంధించినటువంటి నక్సలిజం పట్ల ఆకర్షితులై ఉద్యమంలోకి వెళ్ళి అసూలు బాసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. దాదాపు మనం ఈ ఫోటో చూస్తున్నాం. దాదాపు తను చిన్నప్పుడు ఎప్పుడైతే 10వ తరగతి అయిపోయిన తర్వాత తను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడో ఆ మొదటి పరిస్థితి, అక్కడి నుండి తరాలపల్లి నుండి దండకారణ్యముకు వెళ్ళాడన్నటువంటి ఒక చిన్నప్పటి ఫోటో అది. ఆ తర్వాత తను ఆ రూపంలో దాదాపు చనిపోయి ఇక్కడికి తిరిగి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ గ్రామస్తులు అందరూ కూడా దీనిపై కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవులు రక్తమోడుతుంటే పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, అడవి బాట
పట్టిన పోరు బిడ్డలు నేలరాలుతుండగా గుండెలన్నీ బరువెక్కుతున్నాయి. ఎక్కడ ఎన్కౌంటర్లైనా ఓరుగల్లు ఉలిక్కి పడటం పరపాటే. తాజాగా మరో అడవి బిడ్డ నేల కొరిగాడు. 15 ఏళ్ల క్రితం పోరుబాట పట్టిన కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి నేల కొరిగాడు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు వదిలాడు. దండకారణ్యంలో స్పెషల్ జోన్ కమిటీ మెంబర్గా, దంతెవాడ ఏరియా కమిటీలో కమాండర్గా అంకేశ్వరపు సారయ్య పనిచేస్తున్నాడు. సారయ్యపై 25 లక్షల రివార్డు ఉంది. జన్మంతా జనముకిచ్చి జన సూర్యుడైనాడే మన సారన్న అని చెప్పి ఇక్కడ ఎంతో భావోద్వేగంతో నిండినటువంటి ఫ్లెక్సీలు కూడా ఇక్కడ కట్టారు. అంత్యక్రియలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే డెడ్ బాడీ ఇక్కడ తరాలపల్లి గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఇక్కడ విప్లవ రచయితల సంఘం నాయకులు, అలాగే ప్రజా సంఘాల నాయకులు, అలాగే అమరవీరుల కుటుంబాల బంధుమిత్రుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అనేక మంది వచ్చారు. ప్రజా సంఘాలతో పాటు వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ తరాలపల్లి గ్రామానికి తరలి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు తరాలపల్లి గ్రామంలో ఏం జరుగుతుంది, ఇక్కడ సారన్న డెడ్ బాడీ ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, తరాలపల్లి గ్రామంలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎట్లాంటి పరిస్థితులు తరాలపల్లి గ్రామంలో నెలకొన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యులు పాణిగారు మనతో ఉన్నారు. సారన్న మృతికి సంబంధించి ఏం మాట్లాడతారో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రచయితల సంఘం అనేది కూడా చాలా చైతన్యవంతంగా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. ఎందుకంటే ఆ రచయితల ద్వారానే ఎంతో స్ఫూర్తి పొంది సమాజం ఎలా ఉండాలి, ఎలా అయితే ఈ సమాజంలో చైతన్యం కలుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి గత దశాబ్దాల కాలం నుండి కూడా విప్లవ రచయితల సంఘం కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతానికి ఆ కార్యవర్గ సభ్యులు పాణిగారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పటివరకైతే ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు ఇదే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 100 మందికి పైగా అమరులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఎట్లా మీరు అభివర్ణించగలుగుతారు దీన్ని? అంటే దీన్ని అమిత్ షా గారే చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు, మేము భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాము అనేసి. ఆ మాట అని ఆయన కొన్ని లక్షల సైనిక బలగాలను విప్లవోద్యమ ప్రాంతాల మీదకి మోహరింపజేశాడు. బహుశా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 18 లక్షలు 20 లక్షలు సైనిక బలగాలు సరిహద్దు ప్రాంతాలలో ఉండే సైనిక బలగాల దగ్గర నుంచి స్థానిక పోలీసుల దాకా ఈ విప్లవోద్యమం మీద యుద్ధానికి తెగబడ్డాయి. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు, మేము భారత ప్రజల మీద యుద్ధం చేయదలుచుకున్నాము అనేసి. ఎందువల్ల అంటే వాళ్ళు ఏ యుద్ధం అయితే చేస్తున్నారో దండకారణ్య ప్రాంతంలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు ఈ దేశానికి సంబంధించిన మూలవాసులు. వందల వేల ఏళ్ల నుంచి ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం ఒక నాగరిక మానవీయ సమాజంగా నిలబడడానికి, ఈ దేశం ఒక మానవ సమాజంగా రూపొందడానికి మూలం ఆదివాసులు. వాళ్ళు ఈ దేశంలో ఉండే సహజ సంపదలన్నింటినీ కాపాడుతున్నటువంటి రక్షకులు వాళ్ళు. నిజానికి మనం ఆదివాసీ జీవితాన్ని మనం గమనించామంటే చాలా తక్కువ వినియోగంతో వాళ్ళ చుట్టూ వేలాది కోట్లాది రూపాయల విలువైనటువంటి సంపద ఉండవచ్చు, కానీ వాళ్ళు చెట్టు కాయను ఆకు లేకుంటే ఒక పోడు వ్యవసాయం చేసి పంటో తప్ప వాళ్ళు దేన్ని ఎక్కువ వాడుకోరు. అంటే అతి తక్కువ వినియోగంతో జీవించే విలువైనటువంటి వ్యక్తులు వాళ్ళు సమాజాన్ని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళు అడవులను, చెట్లను, చేమల్ని కాపాడడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడడం వల్ల మానవాళి మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులు జీవించగలుగుతూ ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఉన్నారు. అట్లాంటి ఒక అపారమైనటువంటి ఈ దేశానికి సంబంధించిన మూలవాసుల్ని నేను చంపివేస్తాను అనేసి ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, లేకుంటే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కానీ, లేకుంటే అమిత్ షా కానీ మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు, మేము మనుషులందరినీ చంపేస్తామనేసి. ఆయన నోటి మాటగా మావోయిస్ట్ రహిత భారత్ అని అంటున్నాడు, కానీ నిజానికి ఆయన ఈ ఆపరేషన్ కగారు మొదలైనప్పటి నుంచి గత సంవత్సరం 2004 జనవరి నుంచి మొదలైన ఈ ఆపరేషన్ కగారులో ఇప్పటికి 400 మంది పైగా చంపివేశారు. ఈ 400 మందిలో 80% సాధారణ ఆదివాసులు. మిగతా వాళ్ళు విప్లవోద్యమంలో కొనసాగుతున్నటువంటి ఆదివాసులు ఉన్నారు. మైదాన ప్రాంతాలలో సారయ్య లాంటి కామ్రేడ్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తంగా వాళ్ళు ఈ దేశ పౌరులు. ఈ దేశ పౌరుల్ని చంపివేస్తాను, ఈ దేశ పౌరులందరినీ నిర్మూలిస్తాను అని
అసలు ఒక రాష్ట్ర హోంమంత్రి మాట్లాడడం అనేది ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం అసలు. అది ఆలోచించవలసిన అంశం ఉంది. కాబట్టి సారయ్య లాంటి వాళ్ళు చేస్తున్న పోరాటము, ఆయన చనిపోయిన తర్వాత అయినా ఆయన వారసులు ఆయన తదనంతరం కొనసాగించే పోరాటము ఈ సమాజాన్ని ఒక మానవీయమైనటువంటి సమాజంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మావోయిస్టులకు సంబంధించిన సమస్య కాదు. ఇది ఈ దేశ ప్రజల రక్షణకు, ఈ దేశ ప్రజల భద్రతకు సంబంధించిన, ఈ దేశ ప్రజల స్వావలంబనకు సంబంధించిన, ఈ దేశ ప్రజల ఒక మానవీయ సమాజం రూపొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ధ్వంసం చేయడం కోసం ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళు మావోయిస్టులను చంపివేసి, ఆదివాసులందరినీ చంపివేసి దీన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కార్పొరేట్ ఇండియాగా మారడానికి వీల్లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు గౌరవించే, వాళ్ళు హామీ పడే, రాజ్యాంగం ఇచ్చిన శాసన అధికారంతో మేము ఏలుతున్నాం ఈ దేశాన్ని అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ రాజ్యాంగమే చెప్పింది ఏమిటి అంటే ఈ దేశంలో సమానత్వం అనేది ఒక విలువ, మనిషికి జీవించే హక్కు ఉన్నది, జీవించే హక్కును కాలరాయడం అనేది చట్ట వ్యతిరేకమైనది అనేసి ఆ రాజ్యాంగం ఘోషిస్తూ ఉన్నది. ఆ రాజ్యాంగపు విలువలకు వ్యతిరేకంగా వాటిని కాలరాచి ఈ ప్రజల మీద యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడ్డది. ప్రజల్ని చంపివేసి కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించాలి, లేకుంటే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైంది. దానికి వ్యతిరేకంగా సారయ్య లాంటి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటంలో సారయ్య కానీ ఇప్పటికి నిజానికి ఒక 400 మంది ఈ సందర్భంలోని ఈ ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత చనిపోయి ఉండవచ్చు. ఇది చాలా విషాదకరమైన విషయం కావచ్చు. కానీ అంత మాత్రాన ఈ దేశాన్ని మావోయిస్ట్ అయితే భారత్గా మార్చడం వల్ల సాధ్యం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ దేశంలో విప్లవం అవసరమైనటువంటి ప్రజలు ఉన్నంతకాలం పాటు, దేశంలో మౌలికమైన సమస్యలు ఉన్నంతకాలం పాటు విప్లవోద్యమం, మావోయిస్టు ఉద్యమం అనేది ఉంటుంది. ఎందుకు అంటే దేశంలోని ప్రజల కనీసమైన ఒకానొక్క సమస్యను కూడా ఏ పాలక పార్టీ పరిష్కరించలేదు అనేసి 70 ఏళ్లుగా రుజువైంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు, రాష్ట్రాలలో అయితే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏ ఎన్నికల పార్టీ కూడా ప్రజల సమస్యను, ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను మొత్తాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నాయి అనే విషయం ఇప్పుడు మాలాంటి వాళ్ళని విశ్లేషించాల్సిన అవసరం లేదు, మావోయిస్టులు వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. సమాజంలో ప్రజలందరికీ అర్థమవుతున్నది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో విప్లవం అవసరము మరింత పెరిగింది. విప్లవం ఎంత అవసరమైంది, విప్లవం వాళ్ళు అనుసరిస్తున్న మార్గం ఎంత సరి అయింది అనేసి వేరే ఎవరు విశ్లేషించిన అవసరం లేకుండా సమాజంలో జరుగుతున్న మార్పుల వల్లనే విప్లవోద్యమం సరైన పంథాలో కొనసాగుతూ ఉన్నది. ఆ పంథాయే ఈ దేశానికి విముక్తి మార్గము అని సమాజంలో రుజువైంది. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు మీరు విప్లవానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ అంతా మనం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం కూడా గుర్తిస్తుంది అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చి మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆదివాసీ మూల వ్యవస్థను కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి. దండకారణ్యం లాంటి ప్రాంతాల్లో కూడా తిష్ట వేసి కార్పొరేట్ శక్తుల చోటికి వెళ్తున్నటువంటి నేపథ్యం వల్లనే ఇక్కడ ఆదివాసీల మూలాలు కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఇసుక మాఫియా లాంటివి కూడా దాదాపు ఇవన్నిటికీ కూడా ఆలవలంగా ఉంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు దాని యొక్క ఆవశ్యకత పెరుగుతుందని చెప్పి అనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానం కూడా వస్తుంది. పాలకుల మీద నమ్మకం లేదు అన్నటువంటి కూడా ఎన్నోసార్లు ఒక నిరాశ, నిస్పృత కనిపిస్తుంది. కానీ ఇట్లాంటి సమయంలో ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో డబ్బులకు బానిసలు, చిన్న వాటికి ఆశపడుతున్నటువంటి సమాజం కూడా ప్రస్తుతానికి ఉంటున్నటువంటి నేపథ్యంలో నిజంగా మీరు అనుకుంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు కూడా చెప్పగలుగుతున్నారు, ఎందుకంటే మావోయిస్టులను మొత్తం ఏరివేస్తున్నాం, అందరు లొంగిపోతున్నారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లాంటి ఉనికి లేదని కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విప్లవ రచయితల సంఘం ద్వారా గతంలో కూడా ఎంతో సాహిత్యమే ప్రధాన పాత్ర పోషించి వాళ్ళ ఆలోచనను, సమాజం యొక్క స్థితిగతులను మార్చినటువంటి సందర్భం కూడా కనిపించింది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు నక్సలిజంకి సంబంధించినటువంటి కొంతమంది ఇట్లాంటి వ్యక్తులు చనిపోతున్నారు. ఎప్పుడు గతంలో వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పుడే వెళ్ళిపోయింది 10వ తరగతి తర్వాత. ఆ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్స్ కూడా జరగట్లేదు, దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రచయితల సంఘం ఎట్లాంటి ప్రధాన పాత్ర పోషించబోతుంది, ఇంకా ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతుంది సార్? అంటే విరసం ఏం చేస్తుంది అనే దానికంటే కూడా ప్రజలు ఏం చేస్తారని చాలా ముఖ్యమైన విషయం. మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప విప్లవంలోకి పోవడం లేదు అనేసి. ఇది నిజం కాదనుకుంటాను. ఎందుకంటే మీరు ప్రతి ఎన్కౌంటర్ ఘటన తీసి చూడండి, అందరూ 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 25 ఏళ్ళ యువసు అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. గణనీయంగా 40%, 50%, 60% అమ్మాయిలు ఉన్నారు. అంటే ఈ దేశంలో విప్లవాన్ని ఎవరైతే కొనసాగించవలసి ఉన్నదో ఆ తరమే ఈరోజు బాధ్యత వహిస్తూ ఉన్నది. దండకారణ్యంలో అయితే క్రాంతికారి జనతన సర్కారు ఏర్పడిన తర్వాత ఆ జనతన సర్కారు స్కూళ్లలో చదువుకుని విద్యావంతులయ్యి
అక్షరాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళే జనతన సర్కారు నిర్వహించగలుగుతున్నారు. అంటే దండకారణ్యంలో కానీ మొత్తంగా భారత విప్లవోద్యమంలో కానీ ఒకప్పటి లాంటి వాతావరణం లేకపోవచ్చు, కానీ ఎందుకంటే నిజానికి సమాజం చాలా డైనమిక్గా ఉంటుంది, చాలా వేగంగా మారుతూ ఉంటుంది, చాలా అనుకూలంగాను ప్రతికూలంగాను సమాజం చాలా మారుతూ ఉంటుంది విప్లవానికి. అయినా సరే విప్లవకారులు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడంలోనే విప్లవకారుల వ్యూహం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి చాలా అననుకూలంగా ఉన్నమాట వాస్తవం. కానీ మీరు చెప్పిందంతా సారాంశం ఏమిటి అంటే విప్లవానికి అనుకూలంగా లేదు కదా అనేసి. అననుకూల కాలంలోనే విప్లవకారులు మరింత దీక్షగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఈ అననుకూల కాలానికి ఆనుపానులు ఏమిటో తెలుసుకొని దాని నుంచి బద్దలై ప్రజలు మళ్ళీ వెల్లువలాగా విప్లవంలోకి ఎలా రాగలరో ఆలోచించవలసి ఉంటుంది. అట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనడానికి నిజానికి గత 20 ఏళ్ల కాలంలో లక్షలాది సైనిక బలగాలను మోహరించి వేలాది మందిని చంపినా కూడా విప్లవోద్యమం కొనసాగుతూ ఉన్నది. ఇది ఏదో కొద్ది మందిని చంపివేస్తే ఆగిపోయేది కాదు. ఈ భ్రమలో పాలక వర్గాలు 1969 నుంచి ఉన్నాయి, 70లో ఉన్నాయి, 72లో ఉన్నాయి. ఎన్టీ రామారావు ఇదే భ్రమల్లో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ భ్రమల్లో ఉన్నాయి. అంటే మనుషుల్ని చంపేస్తే విప్లవం ఆగిపోతుంది, మావోయిస్ట్ పార్టీ ఆగిపోతుంది అనేసి వాళ్ళు చంపే కొద్దీ విప్లవంలోకి వెళ్ళే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. యువకులు పెరుగుతున్నారు, అమ్మాయిలు వెళుతున్నారు, పీడితులు వెళుతున్నారు. విప్లవం ఎవరికి అవసరమో వాళ్ళు విప్లవంలోకి వెళుతున్నారు అనే సత్యము మనం చెప్పనక్కర్లేదు. ఎన్కౌంటర్ మృతుల వయస్సుని, వాళ్ళ నేపథ్యాన్ని, వాళ్ళ చదువుని, వాళ్ళ త్యాగనిరతిని, వాళ్ళ సంసిద్ధతని మనం పరిశీలించామంటే అది మనకు తెలుస్తుంది దాంట్లో ఆ విషయం. సార్, ఇప్పటి వరకు గత పరిపాలన దాదాపు మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే అప్పటి నుంచి కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. ఆ లక్ష్యం వరకు ఇప్పటిదాకా ఇంత ట్రావెల్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మావోయిస్టు ఉద్యమం ఏ దశలో ఉందని అనుకోవచ్చు సార్? మావోయిస్టు దశము అంటే మావోయిస్టు ఉద్యమం అంటే ఆరంభం నుంచి మీరు మొదటి నుంచి అన్నారు కాబట్టి ఏర్పడ్డ ఏడాదికి 2 ఏళ్లకే చాలా పెద్ద ఎత్తున నష్టానికి గురైంది. 1969లో నక్సల్బరీ పోరాటం మొదలైతే 67లో మొదలైతే 69లో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఏర్పడితే ఆ తర్వాత అనేక రకాల నిర్బంధాల వల్ల, అణిచివేత వల్ల ఘోరమైనటువంటి నష్టానికి గురైంది. శ్రీకాకుళంలో పోరాటం జరిగింది. శ్రీకాకుళంలో చివరి దళంలోని చివరి కామ్రేడ్ కూడా పట్టుకొని చంపేశారు. జైళ్ళలో ఉండేవాళ్ళు, మైదాన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రమే జీవించారు. ఆ 2, 3, 10 మందో కలిసి తిరిగి మళ్ళీ ఈ వరంగల్ పట్టణంలో విప్లవోద్యమాన్ని నిర్మించారు. ఉత్తర తెలంగాణలో విప్లవోద్యమాన్ని నిర్మించారు. ఉత్తర తెలంగాణ నుంచి అది దండకారణ్యంలోకి, అటు రాయలసీమలోకి, ఆంధ్ర ప్రాంతంలోకి, అనేక ప్రాంతాల్లోకి విస్తరించింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నిర్బంధం వచ్చింది. ఎన్టీ రామారావు కాలంలో నిర్బంధం వచ్చింది. ఆ తర్వాత నిషేధానికి గురైంది. అట్లా అనేక అంచెల వారీగా అనేక రకాల ఆటుపట్టు, రక్తపాతం మధ్యనే, ప్రాణత్యాగాల మధ్యనే ఈరోజు భారతదేశంలో దేశవ్యాప్త ఉద్యమంగా మావోయిస్టు ఉద్యమం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.